అబ్బా! ఇటువంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత అసలు పెళ్లి చేసుకోవాలంటేనే మగపిల్లలకి వణుకు పుడుతుందనే చెప్పాల. ఎందుకంటే మొన్నటి వరకు కొన్ని ఇన్సిడెంట్లు జరిగితే ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడో కాదు, ఢిల్లీలో అనమాట. అయితే ఢిల్లీలో ఏం జరిగిందంటే ఒక వైఫ్ హస్బెండ్కి ఫస్ట్ నిద్ర మాత్రలు ఇచ్చిందనమాట. అన్నంలో నిద్ర మాత్రలు కలిపింది. సో కొంచెం స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయిన తర్వాత అతను ఎంత మోతాదులో ఇంకా ఎక్స్ట్రా ఎంత డోసేజ్లో ఇస్తే చనిపోతాడు అని చెప్పేసి నెట్లో కూడా సెట్ చేసింది. అయితే అప్పుడు కూడా అతను స్పృహ కోల్పోలేదనమాట. అయితే మరి అంటే చనిపోలేదు. సో చనిపోకపోతే దాని తర్వాత తను ఏం చేసింది, కరెంట్ షాక్ ఇద్దాం, కరెంట్ షాక్ ఇస్తే చచ్చిపోతాడు, సో ఇది కరెంట్ షాక్ కూడా చనిపోయాడు అని చెప్పేసి చిత్రీకరిద్దాం అని చెప్పేసి తను అలా చేసిందనమాట. సో అయితే మరి కరెంట్ షాక్ ఇచ్చిన తర్వాత అతను చనిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు మరి డాక్టర్లు కూడా చనిపోయాడు దారిలో అని చెప్పేశారు. అయితే మరి దాని తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎవరికి, పోలీసులకి. అంటే ఇది హత్య లేదంటే నిజంగానే చనిపోయాడు అని చెప్పేసి డౌట్ వచ్చి దాని తర్వాత పోలీసులు ఏం చేశారు, పోస్ట్ మార్టంకి తీసుకెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ తెలిసిన నిజాలు ఏంటంటే ఇది కొంచెం నిద్ర మాత్రలు ఇచ్చారని చెప్పేసి తేలింది. సో తేలిన తర్వాత అప్పుడు వీళ్ళిద్దరి మీద డౌట్ వచ్చింది. ఎవరు, ఈ భార్య మీద, అదేవిధంగా తను వేరే అతనితో చాట్ చేసింది, అంటే ఎలా చంపుదాం ఏంది అని చెప్పేసి. సో మరి ఈ చాటింగ్ చూసిన తర్వాత, అదేవిధంగా ఆ నెట్లో వీళ్ళు సెట్ చేసిన మొత్తం చూసిన తర్వాత సో వాళ్ళకి ఇక పోలీసులకు ఐడియా వచ్చేసింది. ఇక వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. సో దాని తర్వాత వీళ్ళు ఒప్పేసుకున్నారు అనమాట. సో మేమే చంపామని చెప్పేసి. దానికి రీజన్ ఏం చెప్పారు తెలుసా వీళ్ళు, అతను రోజు వేధిస్తున్నాడు నన్ను, అందుకని చెప్పేసి ఇలా చేసామని చెప్పేసి తను చెప్పింది అనమాట. సో ఎంత దారుణం భయ్యా, ఇంకో వ్యక్తితో కలిసి భర్తను చంపడం అంటే. సో దాని వెనక వాళ్ళ రీజన్ ఏమై ఉంటుంది అంటారు, కింద కామెంట్ చేయండి.